హీరో నాని కార్ ప్రమాదానికి గురైంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో నాని ప్రయాణిస్తున్న కార్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నాని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిద్రమత్తులో డ్రైవర్ కార్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కార్ నడిపిన డ్రైవర్ శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్ ప్రమాదంలో నానికి స్వల్ప గాయాలయ్యాయి. నాని ముఖానికి గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నాని కృష్ణార్జున యుద్ధం సినిమాతో బిజీగా ఉన్నారు. ఒక్కరోజు కూడా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్కి వెళ్ళొస్తున్నారు. ఇదే సమయంలో నానికి యాక్సిడెంట్ కావడంతో షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ఫిల్మ్ రిపోర్టర్ రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. రవిచంద్ర, ఫస్ట్లీ నానికి ఇప్పుడు ఎలా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు? ప్రస్తుతం నాని ఆరోగ్య పరిస్థితి అయితే ఎలాంటి ప్రమాదం లేదు. నాని ఉదయం యాక్సిడెంట్ అయిన వెంటనే హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇంటికి చేరిపోయాడు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి నానిని పలకరించడానికి ట్రై చేసినప్పటికి కూడా ఫోన్లో అందుబాటులో లేరు. ఆయన పిఆర్ఓలు వీళ్ళు చెప్పడం అయితే నానికి ఎలాంటి ప్రమాదం లేదు, స్వల్ప గాయాలయ్యాయి, ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇంటికి వచ్చారు, రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పారు. రాత్రి నైట్ షూటింగ్ కృష్ణార్జున యుద్ధం సినిమాలో షూటింగ్ లో పాల్గొని తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకునే టైంలో రోడ్ నెంబర్ 45లో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే చాలా భయంకరంగానే ఉంది, చాలా పెద్ద ప్రమాదంగానే చెప్పాలి. ఇంత పెద్ద ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేకుండా అందరూ సురక్షితంగా బయటపడటం అనేది నిజంగా ఒక అదృష్టంగానే భావించాలి. నాని ఎంతో మంది అభిమానులు ఉన్నారు, ఎన్నో సినిమాలు ఉన్నాయి, మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్ గా షూటింగ్ కి అటెండ్ అయ్యే నానికి ఇలాంటి ప్రమాదం జరగటం నిజంగా దురదృష్టకరం. అయింది స్వల్ప గాయాలే కాబట్టి ఎలాంటి భయం లేదు, ఎలాంటి ప్రమాదం లేదు. మరి 1-2 రోజుల్లో మరలా షూటింగ్ లో పాల్గొంటాడని ఆయన సన్నిహితులు చెప్తారు. నాని కార్ నడిపిన డ్రైవర్ శ్రీనివాస్ దీనికి సంబంధించి ఏమంటున్నారు? కారు డ్రైవర్ ని ప్రస్తుతం ఎవరికి అందుబాటులో లేరు. ఆయన్ని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బహుశా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. నానికి సంబంధించినంత వరకు కూడా అతను ఒక వ్యక్తిగత డ్రైవర్ గానే చెప్పుకోవాలి. శ్రీనివాస్ అనే అతన్ని తను కూడా రాత్రంతా షూటింగ్ లో నానితో పాటు షూటింగ్ లో ఉండి నిద్రమత్తులో ప్రమాదానికి కారణమయ్యాడు. దానిపై పోలీసులు విచారణ చేసిన అనంతరం సరైన వివరాలు తెలిసే అవకాశం ఉంది. కానీ వాళ్ళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది, ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, కానీ అందులో ఉన్నది నాని అనే విషయం ఇప్పటి వరకు బయటికి రాకపోవడాన్ని ఎలా చూడాలి? అంటే అంత షార్ట్ గ్యాప్లోనే నాని అక్కడి నుంచి ఎలా ఇంటికి వెళ్ళిపోగలిగారు? తనకు కూడా ముఖానికి గాయాలయ్యాయి. సో అతను హాస్పిటల్కి వెళ్ళాడా, నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడా? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? లేదు, ప్రమాదం జరిగిన వెంటనే నాని అక్కడి నుంచి స్వల్ప గాయాలే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇంటికి వచ్చేసాడు అనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట. పోలీసులు మాత్రం ఆ కారులో పోలీసులు అక్కడ చేరుకునేటప్పటికి కారులో ఎవరు లేరు. డ్రైవర్ని మాత్రం మేము విచారించాము, ఆయన వివరాలన్నీ తెలుసుకున్నాము, ఎవరిది ఏంటి అనే వివరాలన్నీ చెప్తున్నారు. నానికి సంబంధించినంత వరకు జరిగింది స్వల్ప గాయం కాబట్టి తను వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తాం. రైట్ రవిచంద్ర. అలాగే మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఏంటి? ఈ రోజు ఉదయం రోడ్ నెంబర్ 45లో ఉదయం 4:40 ఇన్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు చేరుకునే సమయానికి డ్రైవర్ శ్రీనివాస్ మాత్రమే ఉన్నాడు. అతను ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరు లేరు అని చెప్పి ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కానీ ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ మాత్రం నాని పేరుపైనే రిజిస్ట్రేషన్ అయింది. TS07 FC 0024 అటువంటి కార్ నెంబర్ తో ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ అంటే కూడా తీస్తే గంటా రాంబాబు నాని వాళ్ళ ఫాదర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. కాబట్టి ఈ కార్లో ఎవరున్నారన్నది ఫర్దర్ ఎంక్వైరీ కోసం వెళ్లే సమయంలో అసలు విషయం బయటకు వచ్చింది. నానితో పాటుగా అతని 2 సహాయకులతో పాటు నాని ఫాదర్, డ్రైవర్ మొత్తం 5 వ్యక్తులు ఉన్నట్టుగా తెలిసింది. నానికి స్వల్ప గాయాలు అవడంతో ప్రస్తుతానికైతే PDP యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నాని కార్ నడుపుతున్న డ్రైవర్ నెగ్లిజెన్స్ వల్ల ఆయన కార్ నడిపాడు కాబట్టి శ్రీనివాస్ పైన ఇప్పటికీ కేసు అయితే నమోదు చేశారు. అక్కడ CCTV ఫుటేజ్ లో ఒక కెమెరా పనిచేయట్లేదని చెప్పి జూబ్లీ హిల్స్ పోలీసులు చెప్తున్నారు. కానీ ఉదయం 4:45 ఇన్సిడెంట్ జరిగితే డ్రైవర్ తప్పుడు సమాచారం ఇచ్చారని మాత్రం పోలీసులు
ధృవీకరించారు. ప్రస్తుతం పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత ఇప్పటికైతే డ్రైవింగ్ చేసిన వ్యక్తి డ్రైవర్ శ్రీనివాస్ కాబట్టి ఆయన పైన ఒకరిపైన కేసు నమోదైంది. లోపల ఎవరున్నారని పూర్తిగా వెరిఫై చేస్తున్నారు మాత్రం జూబ్లీ హిల్స్ పోలీసులు చెప్తున్నారు. రైట్ విజయ్. హీరో నాని కార్ ప్రమాదానికి గురైంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో నాని ప్రయాణిస్తున్న కార్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నాని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిద్రమత్తులో డ్రైవర్ కార్ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కార్ నడిపిన డ్రైవర్ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్ ప్రమాదంలో నానికి స్వల్ప గాయాలయ్యాయి. అతని ముఖానికి గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలో బిజీగా ఉన్నారు. ఒక్కరోజు కూడా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్కి వెళ్ళొస్తున్నారు. ఇదే సమయంలో నానికి యాక్సిడెంట్ కావడంతో షూటింగ్కి కాస్త బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.